అభిమానులందరికీ నమస్కారం అండి. మనము చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ కథలు. దానిలో చిన్న సంఘటన. తెనాలి రామకృష్ణ అంటేనే చమత్కారం, హాస్యం అన్ని రకాలుగా ఉంటుంది. ఆయన చూస్తేనే హాస్యం పుడుతుంది. మరి శ్రీకృష్ణదేవరాయలు గారిని కూడా ఉంటూ ఆయనకు అన్ని రకాలుగా తోడుగా నీడగా ఉంటూ ఆయనకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆయన ఎవరన్నా చంపడానికి సిద్ధమైనా కూడా చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండేవాడు మన తెనాలి రామకృష్ణ. అయితే మరి ఒకసారి ఏం జరిగిందంటే, వీరభద్ర గజపతిరాజు కనిగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. అది ఎక్కడుందంటే తుంగభద్ర నది దాటిన తర్వాత చాలా దూరాన ఉంది. గజపతి రాజు రాజ్యం ఎక్కడుందంటే తుంగభద్ర నది దాటిన తర్వాత చాలా దూరంలో ఉంది. అయితే అతను పరిపాలన చాలా చక్కగా చేసేవాడు. గజపతిరాజు మహాపరాక్రమంతుడు. దేశాన్ని పాలించాలన్న అనుకున్న రాజుల్లో అతనికి ఇద్దరు విరోధులు. శ్రీకృష్ణదేవరాయలు బద్ధ విరోధి. ఆయన్ని సమయం చూసి బంధించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఆయన్ని బంధించే అవకాశమే కుదరట్లేదు, చిక్కట్లేదు. ఎందువల్ల? అయితే ఇలా ఉండగా ఏమైందంటే, విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు మిగతా వాళ్ళందరూ కూడా సైనికులు అందరూ కూడా వెంట పెట్టుకుని చక్కగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు తిరగడానికి వెళ్ళాడు. అందరూ కలిసి తుంగభద్ర నది దాటి చాలా దూరం వెళ్ళారు. అంటే దేవరాయల ఆస్థానం ఎక్కడుంది? తుంగభద్ర నది వరకు ఉంది. కానీ తుంగభద్ర దాటి బయటకు వచ్చారనమాట. వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూస్తున్నారు. అందులో గజపతిరాజు రాజ్యంలో ఉన్న గూఢచారులు చూశారు. ఓహో, వీళ్ళు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్న కవులు కదా, వీళ్ళు సైనికులు కదా, వీళ్ళందరూ వచ్చారా అని అనుకున్నారు. అనుకుని వీళ్ళందరికీ ఏం కోరుకుంది? ఎలాగైనా సరే రాయల వారిని బంధించాలని అనుకున్నారు. ఆ గూఢచారులకి తెలుసు, సమయం చూసి ఎలాగోలాగా బంధించేద్దాము, ఆ రాజుని చంపేద్దాము అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. అయితే గజపతిరాన్ని చూడడానికి వెళ్ళాడు గూఢచారి. వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, అక్కడ నుంచుంటే అప్పుడు గజపతిరాజు అడుగుతున్నాడు, ఏమిటి విశేషాలు అన్నాడు. ఈ గూఢచారి వెళ్ళగానే, మహారాజులకు ప్రణామం. తమరు ఎంతో కాలంగా రాయల వారిని బంధించాలని మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది అన్నాడు ఆ గూఢచారి. అలాగా? నువ్వు అన్నదేమిటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్నాడు గజపతిరాజు. నేను మీకు చెప్తున్నాను వినండి. శ్రీకృష్ణదేవరాయల వారు వాళ్ళ అష్టదిగ్గజాలు అధికారులు సైన్యాన్ని వెంట పెట్టుకుని విహారయాత్రకు వచ్చారు. ఆ సందర్భంగా తుంగభద్ర నది దాటి మన ప్లేస్లోకి అడుగుపెట్టారు. గూఢచారి మాటలు విన్న గజపతిరాజు ఏం చేశారంటే, చాలా ఆనందమైపోయింది ఆయనకి. అయిపోయి ఆ గూఢచారి రాజభక్తికి మెచ్చి, ఓహో, నువ్వు చాలా చక్కగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవే, చాలా సంతోషమే అని అనుకుని అతని మెడలో ఉన్న హారాన్ని తీసుకొచ్చి అతనికి మెడలో వేశాడు. ఆ మరుక్షణమే సైన్యాధికారిని పిలిపించేశాడు. రాయల వారు మన ప్రాంతంలో విహారయాత్రకు ఉన్నాడంట. ఎంత చక్కగా సైన్యంతో చుట్టుముట్టేసి రాయల్ని బంధించేసి తీసుకురండి అని ఆజ్ఞాపించేశాడు. గజపతిరాజు ఉత్తర్వును అనుసరించుకుని అప్పటికప్పుడే సైన్యం సమేతంగా రాయల వారిని బంధించడానికి వెళ్ళాడు సైన్యాధిపతి. ఒకప్పుడు ఏంటంటే, రాజ్యాలు ఆక్రమించుకోవాలి, అది అన్ని ఊళ్ళను ఆక్రమించేసుకోవాలి, ఆక్రమించుకుని పెద్ద రాజు అయిపోవాలి అనే కోరిక ప్రతి ఒక్క రాజుకు ఉండేదన్నమాట. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని ఎలాగైనా తుదముట్టిచ్చేయాలి, ఆ రాజుని చంపించేయాలి, ఆ ఆస్థానంలో మనం వెళ్ళిపోవాలి అనే కోరికలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అలాగా
ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు ఎప్పుడూ కూడా. రాజ్యం ఆక్రమించేయాలి, ఆ ఊరిని మనం సొంతం చేసేసుకోవాలి, వాళ్ళకున్న పాడి పంటలు మనం తీసేసుకోవాలి, ఇలాంటి ఆలోచనతో ఉండేవారు అనమాట. ఎప్పుడూ కూడా రాజులు అలాంటి ఆలోచనలా ఉండేవారు. వీళ్ళవారికి ఆ విషయం తెలిసింది, ఇంకా వెనక్కి అడిగేయలేదు. అయితే తన దగ్గర కొంచెం సైనికులు మాత్రమే ఉన్నారు. వాళ్ళని చెప్పాడు, మన మీదకి వాళ్ళు దండెత్తి వస్తున్నారు, మనం ఎలాగైనా సరే వాళ్ళ అంతు చూడాలి, వాళ్ళని తొదమట్టిచ్చేయాలి అని, ఎలాగైనా సరే వాళ్ళని ఎదిరించాలి అని అనుకున్నారు. అనుకుని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుని యుద్ధం మొదలైంది. చాలా పెద్ద యుద్ధమైంది. ఎంతోమంది ప్రజలు చనిపోయారు ఆ యుద్ధంలోని. అందులో గజపతిరాజు సైన్యం చాలా వరకు చనిపోయారు. ఇరు పక్షాల్లో కూడా ఒకరినొకరు గట్టిగా ఢీకొన్నారు, దెబ్బలాడేసుకున్నారు, కొట్టేసుకున్నారు. ఎన్నో రకాల జనాలు తలాలు మొండలు అన్నీ తెగిపోయినాయి అన్నమాట. సైన్యాధిపతి గోవిందరాయుడు వెంటనే శ్రీకృష్ణరాయుడితో కలపడ్డాడు. అంటే ఏంటి, పెద్ద సైన్యాధిపతి ఒకడు ఉంటాడు, ఆయన శ్రీకృష్ణరాయుడితో దెబ్బలాడడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని యుద్ధం చేస్తూ ఉండగా ఏమవుతుంది, వాళ్ళకు కూడా అలసట వచ్చేస్తుంది. మన రాయల వారు కూడా అలసిపోయారు. రాయలు వెంట వెళ్ళిన సైనికులు, అధికారులు, అష్టదిగ్గజాలు అనుకుంటున్నారు, అయ్యో ఈ దెబ్బతో మన రాజావారికి పరాజయం అవుతుందేమో, ఇంకెంతేనేమో మన రాజ్యం పొరలపాలు వెళ్ళిపోతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకుని మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలని ఎలా కాపాడాలి మనము అని అష్టదిగ్గజాలు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. రాయలవారిని ప్రమాదం నుండి తప్పించాలి అని అష్టదిగ్గజాలు అనుకుంటున్నారు. ఏమిటి ఈ గొడవ, ఏమిటి ఏదో అందంగా తుంగభద్రను దాటి అవతలకు వచ్చేసరికి ఈ గొడవల, ఆ రాజ్యంలోకి వెళ్ళేసరికి ఈ యుద్ధాల, ఏమిటి మనకి ఇంత కష్టం వచ్చింది ఏంట్రా దేవుడా అనుకుంటున్నారనమాట. అదే సమయంలో రామకృష్ణుడికి ఒక ఉపాయం వచ్చింది. అతను గట్టిగా గొంతు పెద్దదిగా చేసి ఆ యుద్ధం జరుగుతుండగా ఏమన్నాడంటే, గజపతిరాజుకి వినపడేటట్టు గట్టిగా పద్యం చదివాడు. ఆ పద్యం వినడంతో గోవిందరాజు చెప్పబడిపోయాడు, ఇంక చేయలేకపోతున్నాడు. అష్టదిగ్గజాలు ఆశ్చర్యపోయారు. పద్యంలో భావం ఏమిటంటే, గోవిందరాయుడు ఎద్దుకు పుట్టినాడు, అందువలన అతను జంతువు, అయితే అతను ఎప్పుడూ ఏ సమయంలోనూ గడ్డి తినడు, ప్రత్యేకంగా యుద్ధంలో సైనికులను ఎదుర్కొనే సమయంలోనే గడ్డి తింటాడు అని ఆయన చెప్పే పద్యానికి భావం వచ్చింది. రామకృష్ణ చదివిన పద్యం వినపడింది గోవిందరాయుడికి. వెంటనే అతను కత్తి పట్టినది వదిలేశాడు, కింద తూలి పడిపోయాడు, నెత్తురు కక్కుంటూ ప్రాణాలు విడిచేశాడు. అష్టదిగ్గజాలు ఆశ్చర్యపోయారు. రామకృష్ణుడు చదివిన పద్యము గోవిందరాయులకి ఏమిటి, అతని చావుకే కారణమైందా అని, అతని పట్ల శాపమైందని అందరూ అనుకున్నారు. గోవిందరాజుడు చనిపోగానే గజపతిరాజు యొక్క సైన్యం భయపడి పారిపోయారు. వెంటనే వెనుతిరిగి పారిపోయారు. రామకృష్ణుడి పద్యానికి ఉన్న శక్తిని అందరూ ఆశ్చర్యపోయారు. రాయల ఆనందంతో రామకృష్ణుని దగ్గరికి తీసుకుని గాఢాలింగనం చేసుకున్నాడు. రామకృష్ణ, ఇంతవరకు నీ కవిత్వానికి ఉన్న శక్తి నాకు తెలియదే. నా పట్ల నువ్వు చూపించిన రాజభక్తి, పద్యంలో ఉన్న శక్తి జన్మలో నేను మరచిపోలేను. విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడావే అని ప్రశంసించాడు. అంతేకాకుండా ఈ శుభ సమయంలో ఏమన్నా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే, మహారాజా, ఏ వరం కోరుకునేది? మీ ఆస్థానంలో ఉన్న కవులల్లో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. ఉన్నాం కూడా. ప్రభుగా తమని రక్షించాల్సిన బాధ్యత మాదే కదా, మిమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా. నాకు తమ దగ్గర ఉండడమే ఒక దేవుడు ఇచ్చిన వరం, అంతకు మించి నాకేం అక్కర్లేదు అన్నాడు మన తెనాలి రామకృష్ణ. రామకృష్ణ, అలా కాదు, నువ్వు ఈ సభ సమయంలో నా నుండి ఏదైనా వరం తీసుకో అని చెప్పాడు. అప్పుడు రామకృష్ణుడు బాగా ఆలోచించాడు. మహారాజా, మీ దయ వల్ల మా కుటుంబము సభ్యులు ఏ లోటు లేకుండా ఉన్నాం. కానీ నాదొక చిన్న మనవి.
అప్పుడప్పుడు నేను కొన్ని కొంటి పనులు చేస్తూ ఉంటాను కదా, అవన్నీ మీరు తప్పులుగా ఆలోచించకుండా నాకు ఒక కోరే వరం ఇవ్వండి, అంగీకరించవలసిన వరం అది అన్నాడు. రాయలు అలాగే అన్నాడు. ఆనందంతో శ్రీకృష్ణ భుజం తట్టి అలాగే అని నవ్వాడు. రామకృష్ణుడు ఆ వరం ప్రసాదించడంతో అష్టదిగ్గజాలు ఎంతో సంతోషపడిపోయారు. తర్వాత అందరూ కూడా విహారయాత్ర ముగించుకుని వెంటనే వెనక్కి తిరిగి విజయనగర సామ్రాజ్యాన్ని చేరుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు మంది మార్భరంతో విహారయాత్రలో జరిగిన విశేషాలన్నీ కూడా విజయనగర ప్రజలకు అందరికీ చెప్పేశారు. అందరూ ఆనందపడ్డారు. మన ప్రభువు వల్ల, మన తెనాలి రామకృష్ణ వల్ల మన రాజ్యం చాలా క్షేమంగా ఉంది అని అనుకుని ప్రభువుకి రామకృష్ణ చెప్పిన ప్రజాభక్తికి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. ఈయన వల్లే కదా మనం ఇలా బాగున్నాము అని అనుకున్నారన్నమాట. అనుకుని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. కానీ తాతాచార్యులు మాత్రము ఈ విషయాన్ని విని బాధపడిపోయాడు. ఏమిటి, తాతాచార్యులు ఎవరు? ఆ విజయనగర సామ్రాజ్యానికి అతను గురువు మాత్రమే. ఈ వీడికి ఇన్ని రకాలుగా హోదాలు ఇచ్చేస్తే రేపొద్దున మన మాట వింటాడా ఈ తెనాలి రామలింగ కవి? అమ్మో, ఎన్ని తప్పులు చేసినా శ్రీకృష్ణదేవరాయలు వారి గురించి వరం తీసుకున్నాడు కదా, ఎంత చక్కగా తీసుకున్నాడో చూసారా మరి అనుకుని అతను చాలా కోపంతో కారాలు మిరియాలు నూరుతూ ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే ఈ రామలింగని దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తూనే ఉండేవాడనమాట. మరి అది మరొక చిన్న సంఘటన ఏమిటంటే, మరొకసారి రాయల వారికి మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఏమిటనంటే, రాయలవారు ఒక చోట చక్కటి పూల వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో రకరకాల మొక్కలవి తెప్పించి వేయించారు. చక్కటి గులాబీలు, మందారాలు, మల్లె పువ్వులు, రకరకాల పువ్వులన్నీ వస్తున్నాయి. గులాబీ పూలు చూడాలంటే ఎంత బాగుంటుంది. గులాబీ తోటకి వెళ్తే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది కదా, మంచి సువాసన వస్తుంది. అలాగ మొక్కలు బాగా పెంచాడు ఒక తోటమాలి పెంచితే ఆ మర్నాడు ఏం చేశారంటే, రాజావారు కొన్ని రోజులు ఆగిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగ, 4-5 భటులు వీరందరూ కలిసి గుర్రాల మీద ఆ తోట చూడడానికి వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే, తోట చాలా బాగుంది, సుందరంగా ఉంది, మంచి సువాసన వెదజల్లుతూ ఉన్నాయి. అంటే అక్కడ రాయలవారు అంటున్నారు, ఆహా, ఈ తోట ఎంత చక్కగా పెంచావు నువ్వు, చాలా చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, మనసుకి ఆహ్లాదం కలుగుతుంది అని చెప్పేసరికి తోటమాలు అంటున్నాడు, నేను ఎంతో కష్టపడి అన్ని రకాలుగా ఎరువులు వేసి పెంచుతాను స్వామి అని చెప్పాడు. అని నా కష్టమంతా మీకు ఏం తెలుస్తుంది, మీకేం తెలియదు కదా అన్నారు. అప్పుడు మన రామలింగ కవి వంక రాయలవారు చూశారు. ఏమిటి ఇతను ఇలా చెప్తున్నాడు అని అంటే, ఏమి రామలింగ నువ్వేమి మాట్లాడవేమిటి, జరిగిన విషయం ఏమిటి అని అంటే, అప్పుడు రామలింగ కవి అతని దగ్గరగా వెళ్ళాడు. వెళ్ళి అతని దగ్గర ఒక తాటాకు గ్రంథం లాంటిది ఒక చేతిలో ఉంది. చూడగానే రాయలవారికి ఆ గ్రంథాన్ని తీసి రాయలవారికి ఇచ్చి చూపిస్తున్నాడు. స్వామి చూడండి, ఇతను తోట బాగా పెంచాడని మీరు మురిసిపోతున్నారా? ఇతను సరైన వాడు కాదు, ఇతను ఒక గూఢచారి అని చెప్పి అతని చేతిలోని కాగితం తీసుకున్నారు. ఏం రాసిందంటే, అందులో ఏదో సమయంలో రాయలవారి తోటకొస్తారు కదా, వచ్చినప్పుడు నువ్వు చంపేయమని చెప్పేసి అందులో రాసిందనమాట. కృష్ణదేవరాయలు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నన్ను చంపడానికి తోటని చక్కగా చేసావా ఏమిటి అని అనుకున్నారు. అంటే వెంటనే గూఢచారి ఏం చేశారంటే, కాళ్ళకి నమస్కారం, తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది, ఎవరో ఏదో చెప్పారు, ఆ విషయాన్ని నేను ఆలోచించకుండా నేను తప్పు చేయడానికి ప్రయత్నించాను, కొంచెం డబ్బులు ఇస్తానన్నారు, నాకు ఆ డబ్బులతో ఏదో చేయొచ్చనే ఉద్దేశంతో ఇలా నేను తప్పు చేశాను అనేసరికి రాయలవారు వెంటనే భటులను పిలిపించి ఇతను తీసుకెళ్ళి చెరసాలలో పెట్టించండి అన్నారు. అన్న తర్వాత మన రామకృష్ణ అడిగారు, ఏం రామకృష్ణ నీకు ఇలాంటి ఆలోచన ఎలా తెలిసిందంటే,
నేను ఇంతకుముందే అతన్ని పసిగట్టాను, అతను రావడం చూశాను. ఏమిటో అతని ముఖంలో తేడా కనిపించింది నాకు. అందుకనే అతని చేతిలో కూడా ఏదో ఉంది, అందుకే అది చూశాను. నేను చూసి మీకు ఆ విషయాన్ని వివరించాను. ఎందుకంటే ఎవరైనా ఆ విషయాన్ని పూర్తిగా ఆ లేఖ రూపంగా చూస్తేనే కదా మీకు తెలిసేది, లేకపోతే నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది కదా, అందుకే మీకు అది చూపించాను అని అన్నాడు అన్నమాట. అనగానే రాయలవారు వెంటనే, నా ప్రాణాన్ని కాపాడిన వాడివి నువ్వు, నాకు అన్ని రకాలుగా కూడా సహకారంగా ఉంటున్నావు రామకృష్ణ అని చెప్పేసి ఒక 10,000 నాణాలు వెంటనే అతను బహుకరించారన్నమాట. చూసారా మరి పిల్లలు, రాయలవారిని ఎంత చక్కగా ఆయన్ని హక్కు తెచ్చుకుని అన్ని విషయాల్లో కూడా అతనికి సహకారంగా ఉంటూ అతని ప్రాణాలను కాపాడుతూ ఎంతో చక్కగా చేశాడు. చూడండి మరి, భాగవతంలో కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానం నేనే చెప్తానండి. భాగవతం అనగా ఏమిటంటే 18 పురాణాల్లో భాగవతం ఒక మహాపురాణం. సెకండ్ క్వశ్చన్, 18 పురాణాలు సారాంశం ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతరులకు ఉపకారం చేయటం పుణ్యం, అపకారం చేయటం పాపం. ఆ విషయం మనం తెలుసుకోవాలి. మూడో ప్రశ్న, భాగవతం యొక్క ప్రధాన సందేశం ఏమిటి? శ్రీ మహావిష్ణువు ఆయన భక్తుల యొక్క దివ్య వైభవమును తెలిపే కథ ఏది? నాలుగో ప్రశ్న, భాగవతంలో కల ప్రధాన అంశాలు ఏమిటి? భాగవతంలో విశ్వ ఆవిర్భావ పూర్వోత్తరము, అవతారములు చరిత్ర, నారద వృత్తాంతము, కృష్ణావతార సమగ్ర వృత్తాంతము వివరాలు ఉంటాయి. ఇతర ఉపాఖ్యానాలు ఉంటాయి. ఐదో ప్రశ్న, భారతమును సంస్కృతంలో రచించినది ఎవరు? ఎవరంటే వ్యాస మహాముని. భాగవత రచనకు ప్రోత్సహించిందెవరు? మహర్షి నారదుడు. వ్యాసుని కన్నా ముందుగా భాగవతాన్ని ఎవరికి చెప్పారు? భాగవతమును బ్రహ్మ వ్యాసునికి చెప్తే వ్యాసుడు శుకునికి చెప్పాడు. భాగవత రచనలో వ్యాసుడే విధంగా ప్రారంభించాడు. శాపగ్రస్తుడై మరణం ఆసన్నమైన పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి భాగవతం చెప్పినట్టుగా చెబుతూ భాగవత రచనను వ్యాసుడు ప్రారంభించాడు. ఆ శాప విమోచనం ఏమిటి? శపించిన రాజు నుండి 7వ రోజున పాము కాట వల్ల పరీక్షిత్తునకు మరణం సంభవిస్తుందని ఆ శాపం. 10వ ప్రశ్న, పరీక్షిత్తు ఎవరిని శపించారు? శృంగిముని. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.